హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. దిస్ ఈజ్ సంతోష్ కుమార్. ప్రీవియస్ వీడియోలో సమ్ ఫంక్షన్ని ఎలా వాడాలో చూసాం. ఇవాళ కొన్ని అదర్ ఆప్షన్స్ కూడా మనం ఇవాళ చూద్దాం ఎక్సెల్ షీట్లో. సో ప్రీవియస్ క్లాస్లో మనం తీసుకున్న టేబుల్నే మనం తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే ఒక కంటెంట్ చెప్తున్నాను, అది దాని నేమ్ లాస్ట్లో చెప్తాను, మీకు లాస్ట్లో మధ్యలో చెప్పేస్తాను. సో ఇప్పుడు ఇవి 14 మెంబర్స్లో మీరు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ 1లో మనకి 95 ఆర్ 75 ఎబో ఎంతమందికి వచ్చినాయి కావాలి అంటే మనం ఎంతమందిని చెక్ చేయాలా? అందరినీ చెక్ చేయాలా. సబ్జెక్ట్ 2 అందరినీ చెక్ చేయాలా. సబ్జెక్ట్ 3 అందరినీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలా. సో ఈ ప్రాబ్లంలో మనకేమవుతుంది అంటే మనకు బల్క్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు వెతకడం కష్టమవుతుంది. సో దీనికి గాను మనం స్కూల్లో ఉన్నప్పుడు మార్క్ లిస్ట్లో మనం చేసేవాళ్ళం. ఏంటది అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యి ఉంటారో వాళ్ళ మార్క్స్ రెడ్ కలర్లో పెట్టడం కానీ రెడ్ కలర్ అండర్లైన్లో పెట్టడం కానీ చేస్తూ ఉండేవాళ్ళం. సో అదే ఇక్కడ మనం వాడబోతున్నాం. జనరల్గా ఒక టెక్స్ట్కి మనము ఫాంట్ కానీ సైజు కానీ కలర్ కానీ ఏదైనా అప్లై చేస్తే దాన్ని ఏమంటాము అంటే ఇక్కడ టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, మనం టైప్ చేసే టెక్స్ట్కి ఫాంట్, సైజు, స్టైలు, కలరు, అలైన్మెంట్ ఇవేవి అప్లై చేయాలన్నా అది దేని కింద వస్తుంది అంటే టెక్స్ట్ ఫార్మాటింగ్ కింద వస్తుంది. మీరు ఒక బోల్డ్ చేసినా అది టెక్స్ట్ ఫార్మాటింగే, కలర్ అప్లై చేసినా టెక్స్ట్ ఫార్మాటింగే, ఏది చేసినా టెక్స్ట్ ఫార్మాటింగ్ కిందే వస్తుంది మీకు అది. సో ఇప్పుడు ఇక్కడ మనకేంటి అంటే ఇందులో వేసిన మార్కులను బట్టి కలర్ మారిపోవాలి. మామూలుగా మాన్యువల్గా మనం కలర్ పెట్టుకోవాలంటే అది లెంతీ ప్రొసీజర్. నాకు ఆటోమేటిక్గా కలర్ అప్లై కావాలి. లైక్ నాకు 75 ఆర్ ఎబో మార్క్స్ ఉంటే, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన సెల్స్ ఉన్నాయి కదా, వీటిల్లో 75 ఆర్ ఎబో ఉంటే కనుక నాకు అవి గ్రీన్ కలర్లో రావాలి. 60 to 75 ఉంటే బ్లూ కలర్లో రావాలి. 50 to 60 ఉంటే సమ్ పర్పుల్ కలర్లో రావాలా. 35 to 50 ఉంటే ఆరెంజ్ కలర్లో రావాలా. ఫెయిల్ అయితే రెడ్ కలర్లో రావాలా. సో దీనికి గాను మనం వాడేది ఏంటి అంటే సెల్లులోని వాల్యూ ఫార్మాట్ అవ్వాలి. కానీ ఎప్పుడు ఫార్మాట్ అవ్వాలి? నాకు కండిషన్ ఉంది, ఆ కండిషన్ ట్రూ అయితే నాకు ఫార్మాట్ అవ్వాలా. సో దానికోసం నేను ఇక్కడ వాడేది ఏంటి అంటే మనకి హోమ్ మెనూలోని కండిషనల్ ఫార్మాటింగ్ అనేది వాడతాం. ఇక్కడ స్టైల్స్ సబ్ గ్రూప్లో కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఉంది. దానిలోకి వెళితే ఇక్కడ న్యూ రూల్ అని ఉంది చూడండి. ఈ న్యూ రూల్లోకి వెళ్ళండి. అందులో సెకండ్ ఆప్షన్ ఫార్మాట్ ఓన్లీ సెల్ దట్ కంటెంట్స్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ మనకేంటి 75 ఆర్ ఎబో. సో ఏం చేద్దాము, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టేసి ఎంత వాల్యూ 75. ఇక్కడ ఏం పెట్టాం, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75. 75 ఆర్ అంతకంటే ఎక్కువ అయితే, ఒకవేళ ఇక్కడ ఉన్న సెల్లులోని వాల్యూ కనుక అది ట్రూ అయితే అప్పుడు ఇక్కడ మనకు ఫార్మాట్ అనే ఒక బటన్ ఉంది చూడండి. ఈ ఫార్మాట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇందులో ఇది వచ్చింది. ఇందులో మనం ఏం చేయాలి అంటే కలర్ సెలెక్ట్ చేస్తాను నేను. మంచి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసేసి ఆర్ డార్క్ గ్రీన్, ఇక్కడ ఒకవేళ మనకు కావాల్సిన కలర్ ఇక్కడ లేకపోతే మోర్ కలర్స్లోకి వెళ్ళండి. ఇందులో మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. చేసేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను, ఆప్షనల్గా బోల్డ్ పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ అన్ని ఏవైతే 75 ఆర్ ఎబో ఉన్నాయో వచ్చేసినాయి. సేమ్ ఇదే మనం అదర్ కండిషన్స్ కూడా రిపీట్ చేద్దాం. కండిషనల్ ఫార్మాటింగ్, న్యూ రూల్, ఫార్మాట్ ఓన్లీ సెల్ దట్ కంటెంట్స్. ఇప్పుడు ఏం చేయాలా, 60 to 75 కాబట్టి ఇక్కడ 60, ఆల్రెడీ 75 అక్కడ వచ్చింది కాబట్టి 74 ఇస్తున్నాను. ఫార్మాట్లోకి వెళ్ళేసి సేమ్ బోల్డ్ పెట్టేసి ఒక బ్లూ కలర్ తీసుకుందాం, డార్క్ బ్లూ కలర్, మంచి బ్లూ కలర్. ఓకే ఓకే, నెక్స్ట్ కండిషనల్ ఫార్మాటింగ్, న్యూ రూల్, ఫార్మాట్ ఓన్లీ సెల్ దట్ కంటెంట్స్, బిట్వీన్లో పెట్టేసి 50 to 59. ఫార్మాట్ కలర్లో పర్పుల్, బోల్డ్. ఓకే ఓకే, కండిషనల్ ఫార్మాటింగ్, న్యూ రూల్, ఫార్మాట్ ఓన్లీ సెల్ దట్ కంటెంట్స్ ఏంటది బిట్వీనే తీసుకొని 35 and 49. ఏం చేస్తా, ఒక ఆరెంజ్ కలర్. ఓకే, సేమ్ కండిషనల్ ఫార్మాటింగ్, న్యూ రూల్,
ఫార్మాట్ ఓన్లీ సెల్ దట్ కంటైన్స్ ఏంటిది లెస్ దెన్ 35. అంతే కదా. ఫెయిల్ అనేది ఫార్మాట్లో కలర్లోకి వెళ్ళేసి రెడ్ కలర్ బోల్డ్ పెట్టేసి ఓకే ఓకే. సో ఇక్కడ మనకు ఫెయిల్ ఎవరు కాలేదు కాబట్టి మనకు రెడ్ రాలేదు. ఎవరిదైనా ఒకసారి చూద్దాం. ఇక్కడ 39 ఉంది, దాన్ని 34 చేయండి, ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇప్పుడు 52 ఉంది, దీన్ని ఏం చేస్తా 68 చేస్తా, ఆటోమేటిక్గా బ్లూకు మారిపోయింది. ఇక్కడ 75 ఉంది, 74 చేస్తా, అది కూడా బ్లూ అయిపోతుంది మనకి. సో దిస్ ఈజ్ కండిషనల్ ఫార్మాటింగ్. దీన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్లో మీరు ప్రాక్టీస్ చేసేయండి. థ్యాంక్ యూ.